ఎవరైనా మీ ఇంటికి వచ్చేసి కొన్ని రోజులు ఉండేసి మీకు వెళ్ళిపోమంటే మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తే కూడా తప్పే అంట ఇస్రాయల్వి. ఈ తప్పులు మీరు అంగీకరిస్తారా? ఎవరైనా మానవులు మతం అనే కాదు, ఎవరైనా అంగీకరిస్తారా? అంగీకరించము. అట్లయితే అంగీకరించమంటే రావాలా, వచ్చి సదస్సులో ఉండాలా, ర్యాలీలో చేయాలా. ఇజ్రాయెల్ చేసే తప్పని అందుకు చెప్పాలి. మన వయసు వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చెప్తారు? ఫ్రీ ఫ్రీ పాలెస్తైన్, అందరి చేతులు చెప్పండి, ఫ్రీ ఫ్రీ పాలెస్తైన్, ఫ్రీ పాలస్తైన్, ఫ్రీ 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 పాలస్తైన్. జరిగేది అమాయకంగా అసలు చిన్న పిల్లకాయలు అంటున్నారు. అక్కడ ఒక ఫోటో వాళ్ళన్నీ వీడియో చూస్తా ఉంటే అందులో ఒక పాప అంటుంది, అమ్మ ఎప్పుడు వచ్చింది అని. అమ్మ ఎప్పుడు వచ్చింది, అమ్మ ఎప్పుడు వచ్చింది, అమ్మ రాదంటే నేను కూడా వెళ్ళిపోతాను అమ్మ పిలుచుకొని రావడానికి అని చెప్పి. పోవాలంటే ఫస్ట్ వీళ్ళు ఎదురిచ్చారంటే నేను ఎదురిస్తానని చెప్పి వచ్చింది. వచ్చి రాయి పట్టుకొని కొట్టినప్పుడు దాన్ని కొట్టించాడు. ఆమె కొట్టినా ఆమె గాయపరిచినా నేను ఇంకా వాళ్ళని చంపుతానని 5 మంది మిలిటరీ వాళ్ళని అటు తిప్పేసి చంపింది. 5 మంది మిలిటరీ వాళ్ళని. అంత ధైర్యం చేసిన వాళ్ళు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు ఎవరు మనుషులే కదా, వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు మనుషులే కదా, వాళ్ళ కోసం మనం చేయాలి కదా. మన లాంటి వయసు వాళ్ళు కాకుండా ఎవరు చేస్తారు? ఫ్రీ ఫ్రీ పాలస్తీన్ అని చెప్పడమే కాదు, స్టోరీస్ పెట్టడము, వాట్సాప్ లో పెట్టడము అలానే కాదు. దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నాం, మసీదులో గుడిలో ప్రతి చోటు చేస్తున్నాం. కానీ వచ్చి సదస్సులో ఉండాలా, ర్యాలీ చేయాలా, మనం ఉన్నామని మానవుల హక్కు ఉందని చూపించుకోవాలంటే ఫస్ట్ ర్యాలీలో ఇట్లాంటి సభలో ధైర్యంగా రావాలి. మన లాంటి వయసులో కాకుండా ఎవరు వస్తారు ఈ యొక్క సమయంలో, ఈ యొక్క దీంట్లో? ఇప్పుడు వర్షం కూడా లేదు దేవుడి దయతో, ఎండ కూడా ఎక్కువ లేవు. వాళ్ళ వైపు చూడండి. అసలు ఇక్కడైతే మనం శుక్రవారం రోజు హాయిగా తింటున్నాం, మందిలో హ్యాపీగా ఉన్నాం, పండుగ చేసుకుంటున్నాం, అంతా హ్యాపీగా. వాళ్ళు అక్కడ పండుగ లేదు, ఏంటి లేదు. అసలు హాస్పిటల్స్ కూడా అతి దారుణంగా బాంబులు వేసి చంపుతున్నారు. ఇంకొకటి అది అతి దారుణంగా ఏమంటే ఆడ జరిగే వార్స్ లో ఆడ మనకి బిల్డింగ్స్ లో వీడియో తీస్తా ఉంటే ఒక మిసైల్ ఇరుక్కుపోయింది. ఆ మిసైల్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇండియా ఆడానికి గారు హెల్ప్ చేస్తున్నారు మిసైల్స్ ఇచ్చి. ఇంత అవసరం. మళ్ళీ ఏమంటున్నారు జనతా పార్టీ గారు, మేము హెల్ప్ చేస్తున్నాం పాలస్తీనియాకి, వీఆర్ సపోర్టింగ్ పాలస్తీనా అని చెప్తున్నారు. మరి ఇది న్యాయమా? మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మిసైల్స్ పంపించడం న్యాయమా? అసలు ఇది చెప్పండి మీరు. కాదు. మళ్ళీ అంతా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? ముఖ్యంగా చెప్పాల్సింది అనుకోవట్లేదు. ఇప్పుడు అందరూ మనం ఏం చేయాలంటే ఇట్లాంటి ర్యాలీస్ మళ్ళీ మళ్ళీ పెడతా ఉండాలా. అసలు ఆపకూడదు. ఇప్పుడు ఈ ఒక్క రోజులోనే అంతమైపోవడం. అసలు ఇప్పుడు కూడా రావట్లేదు. రేణుగంటాల మానవులు ఉన్నారని తప్పించుంటారు. అసలు ఈ సభలో, ఈ యొక్క సభకు ఎక్కడైనా రావాలి. మనం అసలు మన వైపు అసలు రక్తం ముందరే చూపియాలి, మనకి ధైర్యం ముందరే చూపియాలి. అసలు మనం కాకుండా ఇంకెవరు వస్తారండి? అసలు వాళ్ళు ఎంత పెద్ద మాటలు చెప్పారు, వరల్డ్ హిస్టరీ ఎంత చెప్పారు. దాని ప్రకారం ఎంత చెప్పినా మనం వచ్చి నిలబడి ఫ్రీ ఫ్రీ పాలస్తీన్ చెప్పాలి. ఇప్పుడు అమెరికా అంత యాక్టింగ్ చేస్తాను, ఓవర్ యాక్టింగ్ సపోర్టింగ్ అంతా చేస్తా ఉంది. మళ్ళీ అక్కడే చదివే వాళ్ళు పిల్లకాయలు చదివే స్టూడెంట్స్ సేమ్ ఆన్ యూ అమెరికా అంటున్నారు, సేమ్ ఆన్ యూ అమెరికా ఇస్రాయల్ అంటున్నారు. మనం ఎందుకు అనకూడదు? అంటే ఏమైతే డిఫరెన్స్లు వస్తారా? పోయిన మానవులు కదా, వాళ్ళకి ఎందుకు భయపడాలి? భయపడితే ఆ దేవుడితోనే భయపడాలి. ఎవరితోనే ఉంది, దేవుడితోనే భయపడాలి. ఎవరికి భయపడకూడదు. వాడు రాని ఫస్ట్ ముందుకోవాలి. ప్రవక్త మొహమ్మద్ సల్లాల్లాహు ఏం చెప్పారు అని చెప్పినట్టుగా మాటతో చేతితో అని చెప్పారు. లేకుంటే యుద్ధం కూడా చేయండి అన్నారు. న్యాయం కోసం యుద్ధం చేస్తే మీకు అది స్వర్గమే మంచి పని, అది తక్కువ పని కాదన్నారు. ఇంకా రాకుంటే ఇంకెప్పుడు మీరు వస్తారు? ఇసు అంతం వస్తామన్నారు. అంతం వచ్చేది కాదు, అంతం తెప్పిస్తున్నారు ఇస్రాయల్ వాళ్ళు. ఇమాం మెహదీ అలైహిస్సలాం గారు వస్తారు, ఈసా అలైహిస్సలాం గారు వస్తారు. అంతవరకు మనం మాత్రం యుద్ధం చేస్తూనే ఉండాలి. వాళ్ళతో ఇట్లాంటి మాటలతోనే, ఇట్లాంటి ర్యాలీస్తోనే చేస్తూనే ఉండాలి. అందరూ అసలు ఇక్కడ యువత అనేది కనిపించండి, అంతా ఓల్డ్ పీపుల్స్ తో నిండిపోయింది. యువత వచ్చి అంతా దీన్ని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. అసలు వైట్ స్కేపలు పెట్టి అసలు బాగా చేయాలి. ఇట్లాంటిదంతా రాదు. పార్టీస్, పొలిటికల్ పార్టీస్ లో వస్తారు. అక్కడ డబ్బులు ఇస్తారని అక్కడ డబ్బులు చేయరు. మరి అక్కడ ఎందుకు వస్తారు? ఇక్కడ ఎందుకు రాదు? ఇక్కడ ఎందుకు రాదు? యూత్ ఇట్లాంటి దాంట్లో వస్తేనే కదా మానవత్వం చూపించుకోవాల్సింది. మరి మానవత్వం మేము అంత హెల్ప్ చేస్తున్నాం, మాకు మంచిది ఉందని చెప్తారు. ఎక్కడ ఉంది రేణుగుంట మానవత్వం? యూత్. ఫ్రీ ఫ్రీ పాలస్తీన్, ఫ్రీ ఫ్రీ పాలస్తీన్. ఇప్పుడు అందరూ చెప్పండి, ఫ్రీ ఫ్రీ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్. మన అందరూ పాలస్తీన్ వైపు నిలబడుతున్నాం. ఇప్పుడు మన అందరం పాలస్తీన్ వైపు నిలబడుతున్నాం. ఎప్పుడైనా నిలబడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. వాళ్ళు పుట్టుకతో ముక్తులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు. పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు అంటారు. కానీ కొంతమంది చెబుతున్నట్లయితే పోనీయని అన్యాయపు అట్లా సహించకుండా వారికి మా ఆహ్వానం, వారికి మా స్వాగతం అని అంటాడు. ఆ విధంగా మీలాంటి యూత్ రావాలి, రండి మనకు కలిసారు. ఇప్పుడు సహజ మాట్లాడతానంటే సహజ
అవసరం లేకపోయినా మతాల ప్రాతిపైన కూడా ఆయనకు తెలిసిన వివరాలు మాత్రం చెప్తారు. ముహమ్మద్ వచ్చిన తర్వాత ఇస్లాం వచ్చింది అనేది అది వేరే విషయం. దాన్ని ఇక్కడ మనం చర్చించుకోవాల్సినంత ఆవశ్యకత కూడా లేదు ఇక్కడికి. ఎందుకంటే యూదుల గురించి మాత్రం చెప్పుకోవాల్సింది. యూదులు అత్యంత వివేకవంతుల్లో, చదివే విజ్ఞానవంతుల్లో కూడా వాళ్ళు మొదట ఉన్నారు. ఈ విషయాన్ని మహారత్న సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నిరూపించారు కూడా. జంగే బదర్లో ఈ విషయం చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు విద్యావంతులు అన్నదానికి చెప్తున్న విషయాన్ని. ఒక యుద్ధం జరిగింది, జంగే బదర్ జరిగింది. అక్కడ ఆ ఖైదీలను విడిపించడానికి ఎవరి దగ్గర అయితే సొమ్ముందో వారందరూ కూడా సొమ్ము ఇచ్చేసి వెళ్ళచ్చు. ఖైదీలుగా సొమ్ము లేని వాళ్ళు ఎలా విడిపించాలి అనే ఒక చర్చ వచ్చినప్పుడు ఎవరైతే యూదులు ఉన్నారో వారిని పిలిచి ఈ చర్చ పెట్టారు. ఇక్కడ అయ్యా మీరు మా వాళ్లకు చదువు నేర్పించండి, వాళ్ళు చదువుకున్న తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని. అంటే అప్పటికే వాళ్ళు విద్యావంతులు, ఎక్కువగా చదివేది ఏదైనా గ్రంథాలు ఉన్నాయంటే యూదులే చదువుతారు. ఎక్కువగా చదవని వారు ఎవరైనా ఉంటారనంటే ముస్లింలే చదవరు. ఈ రోజు మనం చరిత్రలో కూడా వెనకబడిపోయాం. అది మన తప్పిదమే, ఎవరిని నిందించాల్సిన అవసరం లే. కానీ మనం అనుకుంటాం విద్యావంతుల్లో మనం కూడా ముందున్నాము, రావాల్సిన అవసరం ఉంది అని సచార కమిటీ కూడా చెప్పింది ఇక్కడ. కానీ ఇక్కడ మానవత్వ పరంగా ఎవరు చంపినా ఇది మానవ హననం. ఎవరు చంపినా ఇది మానవ హననం, అందరూ కూడా ఖండించాల్సిందే. దీని పరంగా జమాతే ఇస్లామీ హింద్ కేవలం ఖండిస్తుంది. ఇక్కడ ఖురాన్లో ఒక విషయం ఉంది, ఇది సర్వమానవుల కోసం అవతరించిన గ్రంథము. ఇందులో ఒక విషయం చెప్తుంది, ఒక వ్యక్తిని అనవసరంగా ఎవరైనా చంపేస్తే యావత్ సమాజాన్ని చంపేసినట్లే. ఇది ఖురాన్ తప్ప ఏ గ్రంథం కూడా చెప్పలేదు. ఇక్కడ మీరు ఏ గ్రంథాలైనా పరిశీలించుకోవచ్చు. ఖురాన్ తప్ప ఏ గ్రంథం కూడా ఇంత విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. ఇది చదవంగా చెప్తుంది ఖురాన్. ఒక వ్యక్తిని అనవసరంగా చంపేస్తే పూర్తి మానవ సమాజాన్ని చంపేసినట్లే. ఎవరైతే ఒక వ్యక్తిని రక్షిస్తే పూర్తి మానవ సమాజాన్ని రక్షించినట్లే. ఇందులో మానవత్వం ఉందా, ఒకవాదం ఉందా? ఇస్లాంని తెలిసి చాలాసార్లు అంటున్నారు ఈ గ్రంథాన్ని చదవండి ఒకసారి. ఈ గ్రంథం గురించి బోధించడానికి రాలేదు ఇక్కడ. ఈ జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో అది మనసుని కలిచివేస్తుంది ఈ రోజు ఇక్కడ. ఆ విషయాన్ని ఈ రోజు సిపిఎం పార్టీ ఇంత బహిర్గతంగా పిలుపునిచ్చి చేయడం, వారికి మా జమాతే ఇస్లామీ హింద్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనందరం కూడా కర్తాల ధ్వనులతో ఒకసారి ఒక వినతిని కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఇది ముస్లిం సమాజం అందరూ కూడా కలిసి సంయుక్తంగా చేయవలసిన పని. ఎందుకంటే మహారత్న సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ ఎదుట దౌర్జన్యం జరిగినప్పుడు మీరు చేత్తో నిరోధించండి, లేకపోతే నోటితో నిరోధించండి, లేకపోతే కనీసం ఈ మనసులోనైనా అది చెడు అని భావించండి అన్నారు. మరి అలాంటి చెడును ఈ రోజు బహిర్గతం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సర్వేశ్వరుడు మనందరికీ కూడా మనమందరం కలిసి సంయుక్తంగా కలిసి ఒకసారి పెద్ద ఎత్తున చేసే విధంగా అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించాలని ఈ సభకు వచ్చేసినటువంటి మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా, మరి ముఖ్యంగా మన పెద్దలు ఇంతవరకు చరిత్ర చెప్పారు. ఆ కర్ర గురించి ఒక విషయం చెప్పారు అన్నగారు. ఒక విషయం మాత్రం చెప్పేసి ముగిస్తాను. కర్ర అనేది దండం దసుకున్న భావం. ఒక కర్ర 10 విషయాలు తెప్పిస్తుంది ఒక విద్యార్థి చేత. ఆ విధంగా అతనికి అది ఊతమిస్తుంది. కాబట్టి ఆయన చెప్పారు 10 విషయాలు కూడా. అలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి, భవిష్యత్తులో ఎదగాలి. ఆ దైవం మనందరికి కూడా ఒక మంచి ఆలోచనతో మంచి పని చేసే విషయాన్ని ఆలోచించి చేసే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక్క విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది ముస్లిం ప్రజానికం మాత్రం చేయాల్సిన పోరాటం నేను అనుకోవట్లేదు. యావత్ ప్రపంచంలో చేయాల్సిన అన్ని మతస్థులు, అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాలు అందరూ చేయాల్సిందని నేను భావిస్తున్నాను. ఒక్కటి నేను ఆలోచించాను. మీ పేరు? అందరు గుడ్ మార్నింగ్, అస్సలాము అలైకుం, నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారం. అది జరిగింది ఏమంటే, ఇప్పుడు మీ ఇంటికి వస్తాం మేము, ఎవరో ఒకరు అనుకోండి, మానవులు